భారత పౌరులు తరతరాల పాటు గుర్తుంచుకోవాల్సిన దార్శనికుడు అటల్ బిహారీ వాజ్పేయి అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో ముఖ్య అతిథిగా రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, మంత్రి సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సహా కూటమి ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉండి భీమవరం బైపాస్ రోడ్డులో వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించారు. కాంగ్రెసేతర పార్టీలను ఏకం చేసి దేశాన్ని ప్రగతి పథంలో కొత్త పుంతలు తొక్కించిన గొప్ప నాయకుడు వాజ్పేయి అని వక్తలు కొనియాడారు. వాజ్పేయి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ప్రజల సమస్యల్ని, సమాజంలో అంతరాల్ని, ప్రజల కన్నీళ్ళని, కష్టాలని కడగలనని తన కవితా రూపంలో ప్రదర్శిస్తూనే అద్భుతమైన వాక్పటిమతో అదే పార్లమెంటులో వాటి గురించి ప్రస్తావించి వారి పరిష్కారం కోసం కృషి చేసిన నాయకుడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు అని చెప్పాలి. ఏ సమయంలో కూడా సమయం పోకుండా, సహనం కోల్పోకుండా, విఘ్నత, స్థితప్రజ్ఞత ప్రాప్త కాలజ్ఞత కలిగిన రాజనీతికుడు కూడా ఎవరయ్యా ఈ స్వాతంత్ర భారతదేశంలో పుట్టాడు, మనల్ని పాలించాడు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మనకి వినిపిస్తుంది. అనేక ఒడిదుడుకులు, ప్రతికూలతల మధ్య పార్టీని నిర్మించి కేవలం 2 సీట్లు వస్తే ఆ 2 సీట్ల తర్వాత 3 సార్లు అధికారంలోకి తెచ్చి తర్వాత 3 సార్లు అప్రచేతంగా మన అందరి ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో తీసుకురావడానికి పునాది వేసిన నాయకుడు కూడా ఆయన. ఆనాడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఇచ్చిన బట్టి స్ఫూర్తితో కార్యకర్తలు అహోరాత్రులు పనిచేశారు. 300 పైగా ఒకప్పుడు 2 స్థానాలు గెలిచినటువంటి పార్టీ 300 స్థానాలకు పైగా గెలిచినటువంటి సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ శ్రీనివాస వర్మ లాంటి సామాన్య కార్యకర్త కేంద్ర మంత్రి అయినా, సత్యకుమార్ లాంటి కార్యకర్త రాష్ట్ర మంత్రి అయినా, పివిఎన్ మాధవ్ గారు లాంటి కార్యకర్త రాష్ట్ర అధ్యక్షుడైనా, వీర్రాజు లాంటి కార్యకర్త శాసన మండలి సభ్యులైనా ఆనాడు ఆయన నింపినటువంటి స్ఫూర్తి ఆధారంగా మనమంతా రాజకీయాల్లో పనిచేశాం. 20 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి, 25, 30, 35, 40 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరైనా ఉంటే అందులో ఉన్న కార్యకర్తలకి స్ఫూర్తి ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనంతా కూడా గుర్తు తెచ్చుకో. ఇటువంటి వ్యక్తుల యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. కొత్త రాజకీయ శకాన్ని దేశంలో తీసుకొచ్చి కమలం పువ్వు బురదలోంచి వికసిస్తుంది. ఈ పువ్వు తప్పకుండా దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా వెళ్తుంది అని చెప్పి ఆయన ఆ రోజు ఏదైతే చూశాడో ఈ రోజు మనం సాక్షాత్కరిస్తున్నాం. 20 రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ భాగస్వామ్య పక్షాలతో ప్రభుత్వంలో ఉంది. కేంద్రంలో అప్రతిహతంగా 3వసారి అధికారంలోకి వచ్చింది అంటే అటల్జీ లాంటి వ్యక్తుల యొక్క తపస్సు, త్యాగం దాని కారణంగా జరిగిందనే విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆ విధంగా పార్టీ ప్రారంభమైన తొలినాళ్లలోనే ఏదైతే ఈ రాష్ట్రంలో కొత్త ప్రభంజనం, తెలుగు ఆత్మగౌరవం అని చెప్పి బయలుదేరి తెలుగుదేశం పార్టీ ఏర్పడటం, ఆ తెలుగుదేశం పార్టీ మీద కూడా ఎన్టీ రామారావు గారి ప్రభంజనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పైన కూడా కాంగ్రెస్ కుట్ర చేసి ఆయన గద్దె దించేస్తే ఆయనకి అభయాన్న హస్తాన్ని అందించిన మొదటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారిని గుర్తుంచుకోవాలి. అప్పటి నుంచి ప్రారంభమైంది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ యొక్క మిత్రత్వం. ఆయన 13 రోజులు ప్రధానమంత్రిగా చేసే అవకాశం వచ్చి ఆయన ఓటు ద్వారా నిరూపించుకోవాలనంటే ఆ రోజు నిరూపించుకునేటటువంటి శక్తి లేదేమో అనే ఆలోచన వచ్చిన తర్వాత అందరి దగ్గర అధికారం కోసం ప్రాధాయపడేటటువంటి తత్వం నాది కాదు. ఆ రోజు కూడా పదవిని విడిచిపెట్టి ప్రతిపక్షంలో గౌరవంగా కూర్చున్నటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. ఆ రోజు కూడా మళ్ళీ ఓటు ద్వారా ఆయన తాలూకా శక్తిని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటే ఒక్క ఓటుతో ఓడిపోయిన తర్వాత ధైర్యంగా దేశం ముందు పార్లమెంటులో నిలబడి నాకు కావలసినటువంటిది అధికారం కాదు, ప్రజాస్వామ్యం బ్రతకాలి, ప్రజాస్వామ్య విలువలను మనం కాపాడాలని ధైర్యంగా ప్రజల ముందు పార్లమెంటులో నిలబడి మాట్లాడినటువంటి వ్యక్తి నా రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు. మనం అందరం కూడా నేటి రాజకీయాలలో రావాల్సినటువంటి యువతరం కూడా ఆయన జీవితాన్ని ఒక PhD లాగా, ఒక గుణపాఠం లాగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వేస్తున్నటువంటి పునాదులు మళ్ళీ 5 సంవత్సరాలకి చెరిగిపోయే విధంగా చేస్తే ఆ నష్టం రాజకీయాలకో పార్టీలకో కాదు, ప్రజలకే నష్టం జరుగుతుందనేది మళ్ళీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. భారతదేశం నిన్న, ఈరోజు, రేపు నిరంతరం కూడా గర్వించేటటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారి కింద మనమందరం కూడా ఆయన తాలూకా ఆశయాలు మోదీ గారితో సహా, మన చంద్రబాబు నాయుడు గారితో సహా, పవన్ కళ్యాణ్ గారితో సహా మనమందరం కూడా ఆయన తాలూకా ఆశయాలు ముందుకు నడిపించాలని మళ్ళీ తెలియజేసుకుంటున్నాను.